నమస్తే, వెల్కమ్ టు పవన్ శివర యూట్యూబ్ ఛానల్. ఈరోజు విశ్వనాథన్ సన్ సినిమా మనం చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది, సినిమాకున్న ప్లస్ ఏంది, మైనస్ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో సినిమా గురించి మాట్లాడుకుంటే, సూర్య గారి సినిమాలో హీరోగా నటించడం చాలా బాగా అనిపించింది అనమాట. మెయిన్గా అంటే ఒక బిజినెస్ మ్యాన్గా తను అద్భుతంగా సెట్ అయ్యాడు అన్న ఫీలింగ్ సినిమా చూస్తుంటే అనిపిస్తుంటే, చాలా రాయల్గా, చాలా రాయలిస్టిక్గా సినిమాని తీసుకురావడం చాలా బాగా అనిపించింది. మన వెంకీ అట్లూరి గారి యొక్క మార్క్ అనిపించింది. గతంలో వేసినటువంటి కొన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా అనిపించింది. సో మెయిన్గా మాట్లాడుకుంటే ఈ సినిమాలో మమతా బైజు తన యొక్క పర్ఫార్మెన్స్ అంటే, హీరో ఏజ్ చాలా పెద్దది, హీరోయిన్ చాలా ఏజ్ చాలా చిన్నది. సో హీరోకి ఒక అంటే హీరోకు కొడుకుంటాడు, ఆ కొడుకుకి ఒక తల్లి కావాల్సి వస్తుంది. ఆ తల్లిగా బైజు గారు ఏ రకంగా నటించారు, ఏ రకంగా ఆకట్టుకున్నారు అంటే, హీరో వెనకాల హీరోయిన్ పడుతుంటామట. సో తను ఇంప్రెస్ చేసినప్పటికీ కూడా హీరో గారు పెద్దగా పట్టించుకుపోవడం, అంటే సినిమాకున్న మెయిన్ అంటే చాలామంది అన్నట్టుగా ఈ సినిమాలో రొమాన్స్ ఉండదు, ఐటమ్ సాంగ్ ఉండదు, హగ్ ఉండదు, కిస్సిన్ ఉండదు. కానీ అయినా కూడా సినిమా చాలా బాగుంది అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంటుంది అన్నమాట. సో మనం గతంలో చూసినట్టే మార్చి సినిమా ఏ రకంగా అయితే ఆ రాయల్ లుక్లో అంటే ఏమంటారుగా సాఫ్ట్వేర్ లుక్లో ఎలా అయితే అనిపిస్తాడో, ఈ సినిమాలో కూడా సూర్య గారు ఆ గెటప్ కూడా చాలా మంచిగా ఉంటాం. గతంలో వేసినటువంటి గజ్జె సినిమా కానీ, జెబిమ్ సినిమా కానీ, ఈ సినిమా కూడా అలానే ఉంటుంది అన్నమాట. అంతటి సినిమా స్టఫ్ కూడా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా అరే మీ అందరికి పెద్దగా ఎక్కకపోవచ్చేమో కానీ, సెకండ్ హాఫ్ కొంతమంది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. క్లైమాక్స్ కూడా కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఎట్టకేలకైతే సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కూడా జీవి ప్రకాష్ యొక్క మ్యూజిక్ పడుతుంటుంది నా సామీరంగా, గూస్బంప్స్ వస్తుంటాయి అన్నమాట. ఇంకొకటి మాట్లాడితే కేజీఎఫ్లో నటించినటువంటి రవీరా, తను కూడా సినిమాలో నటించడం, తన పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది. తనే సెకండ్ హీరో అని చెప్పొచ్చు, సెకండ్ హీరోయిన్ అని చెప్పొచ్చు సినిమాకి. అదేవిధంగా రాధిక గారు కూడా అద్భుతంగా చేశారు. రాధిక శరత్ కుమార్ గారు తల్లి పాత్రలో అద్భుతంగా నటించారు చెప్పొచ్చు. ఎట్టకేలకైతే చిన్న పిల్ల పాత్ర అంటే కూతురి తండ్రి కూతుర్ల మధ్య ఒక బాండింగ్ కూడా చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగా నచ్చుంది. మెయిన్గా ఫ్యామిలీకి అయితే బీభత్సంగా నచ్చొచ్చు. సో మాస్ ఆడియన్స్కి, సో ఎలివేషన్స్ ఆడియన్స్కి, లైక్ ఏంటంటే ఇప్పుడున్న జెన్జీకి ఈ సినిమా కొద్ది దూరం పెట్టొచ్చే ఛాన్స్ ఉంది. కానీ మెయిన్గా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చే ఛాన్స్ ఉంది. నాకైతే సినిమా అయితే నచ్చింది. నేనైతే సినిమాకి 3 పాయింట్ రేటింగ్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి పవన్ సార్ యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్. బై బై.